ఏపీలో మళ్లీ జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి కార్యక్రమం కొనసాగింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పోలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి 2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో భాగంగా ఊరూర చెట్లు నాటాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఈ జన్మభూమి 2 కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పదవులపైన చర్చించారు. సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ జాబితా విడుదల చేసేందుకు ఇప్పటికే కసరత్తులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ పదవులు పొందేందుకు ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరి లిస్టులో ఎవరి పేర్లుంటాయో చూడాలి. ఏపీలో మళ్లీ జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టనున్నారు. టీడీపీ అధికారంలో ప్రతిసారి ఈ కార్యక్రమం కొనసాగింది. 2014 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జన్మభూమి 2 కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. పోలిట్ బ్యూరో కార్యక్రమంలో జన్మభూమి 2 కార్యక్రమంపై చర్చించి ఆమోదం తెలిపారు. పార్టీని ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఊరూర చెట్లు నాటాలని పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అమూల్య, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనలో దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇటీవల కలెక్టర్ సమావేశంలో కూడా అనేక అంశాలు, కీలక అంశాలు తెచ్చుకొచ్చాయి. ఏదైతే మరి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కలెక్టర్లతో కానీ అటు ఎస్పీలతో మాట్లాడినటువంటి నేపథ్యంలో కలెక్టర్లతో అటు ఐపీఎస్లతో కూడా మాట్లాడినటువంటి విషయాల్లో పాలన పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ క్రమంలోనే మా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమానికి సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా కూడా అనేక వ్యవస్థలను కూడా రూపొందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. జన్మభూమి మా ఊరు జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడికి ఇది కొత్త ప్రోగ్రామే కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో అనేక సార్లు కూడా ఇదే ప్రోగ్రాం ద్వారా కూడా అనేక కార్యక్రమాలు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే జన్మభూమి ద్వారాగా ప్రతి గ్రామంలో అటు ఎంఆర్ఓ, తహసీల్దార్ గాని, ఆర్డీఓ గాని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా అవి పరిష్కార మార్గంగా జన్మభూమి కార్యక్రమంలో ఎవరైతే ఫిర్యాదులు ఇచ్చారో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలు పూర్తి చేసేటువంటి అవకాశం, పరిష్కార మార్గంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు జన్మభూమి మా ఊరి కార్యక్రమం ద్వారా పెన్షన్దారులు కానీ, అదేవిధంగా పాస్బుక్ వ్యవహారం కానీ, అదేవిధంగా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వీటన్ని అంశాలపైన కూడా జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అధికారులు స్వయంగా వెళ్లి గ్రామాల్లో తెలుసుకునేటువంటి అవకాశం. దీని ద్వారా ప్రజలకి మరింత ప్రభుత్వం చేరువయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకి నేరుగా పరిష్కార మార్గంగా కూడా ముందుకెళ్లేటువంటి, ఎందుకంటే ఒక జవాబుదారీగా ఉండేటువంటి అవకాశం ఉంది అధికారి. ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగినప్పుడు అర్జీల రూపంలో తీసుకున్న తర్వాత కూడా దానికి అర్జీలు ఎంత మేరకు మరి పరిష్కరించగలిగారు అనే అంశం కూడా అటు స్టేట్ కార్యాలయం కానీ అధికారులు కూడా కలెక్టర్ స్థాయిలో కూడా మానిటరింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా జన్మభూమి ద్వారా ప్రజలకి మరింత ప్రభుత్వం ఏదైతే సమస్యలు పరిష్కరించే మార్గం కూడా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మంచి ప్రోగ్రామ్ గా కూడా చెప్పుకోవచ్చు అమూల్య. రైట్ రమేష్, ఇప్పుడు చూసినట్టయితే ఈ కార్యక్రమంలో జన్మభూమి 2 కార్యక్రమంతో పాటు సభ్యత్వ నమోదుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవులపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. మరి సీటు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టుగా ఇందులో చర్చించినట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రమేష్? అమూల్య, మీరు చెప్పినట్టుగానే ఇది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు కొనసాగుతుంది. దాదాపు 15 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 100 పేర్లు పంపించాలని 170 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓడిపోయిన 11 ఇన్ఛార్జీలతో పాటు మొత్తం కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించి కష్టపడినటువంటి కార్యకర్తల లిస్టు 100 మంది తగ్గుకున్న పేర్లు పంపించాలని ఇప్పటికే స్టేట్ కార్యాలయం ప్రకటించింది. మొత్తం 30% జనసేన పార్టీకి, 10% బీజేపీకి, అదేవిధంగా 40% టీడీపీకి, మొత్తం 100% పూర్తయ్యే విధంగా కూడా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు పూర్తి స్థాయిలో కార్యకర్తలు కష్టపడ్డారు. ఎందుకంటే గతంలో 2014 నుంచి
2019 సమయంలో కూడా నామినేటెడ్ పోస్టు చంద్రబాబు చాలా కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి, చాలా చోట్ల చాలా డిపార్ట్మెంట్లు కూడా నామినేటెడ్ పోస్టు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి. అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు మాత్రం భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మీరు చెప్పినట్టుగా క్రియాశీలక సభ్యత్వ నమోదు, ఇప్పటికే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నారా లోకేష్ కూడా ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన దృష్టి సారించారు. క్రియాశీలక సభ్యత్వం ఎక్కువగా నమోదయ్యే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా చంద్రన్న బీమా పథకం ఇప్పటికే వచ్చిన చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత చంద్రన్న బీమా పథకాన్ని కూడా మళ్ళీ అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతారో సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వారికి కూడా ఇన్సూరెన్స్ రూపంలో కూడా దాదాపు 5 లక్షల రూపాయలు రిస్క్ బెనిఫిట్ కూడా మరి సభ్యత్వ నమోదులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా హెల్త్ కి సంబంధించి అనారోగ్యం పాలైతే కూడా వారి కుటుంబానికి 50,000 రూపాయలు కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయితే నేరుగా లబ్ధిదారులకు ఎవరైతే సభ్యత్వ నమోదు ఉంటుందో వారికి నేరుగా వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి జనసేన గానీ టీడీపీ గానీ చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా అటు సభ్యత్వ నమోదు కానీ అదేవిధంగా మా ఊరు జన్మభూమి కార్యక్రమం కూడా ప్రజలకి మరింత ప్రభుత్వం చేరువయ్యే విధంగా కలెక్టర్ సమావేశంలో కూడా అనేక అంశాలు ఇదే విషయాలు చర్చకొచ్చింది. సుపరిపాలన అందించే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అదేవిధంగా నారా లోకేష్ కానీ ప్రజా దర్బారు ద్వారాగా అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కరిస్తున్నటువంటి నేపథ్యంలో నేరుగా ప్రజలకి మరింత ముందు సమస్యలు పరిష్కరించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్.